నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపు బోధన్లో తిరంగా ర్యాలీ ఆహ్వానం మరియు కరపత్రం విడుదల కార్యక్రమం. నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక, అధ్యక్షుడిగా సంజీవ్ పాఠ్యం ఎన్నిక. తిరంగా ర్యాలీ ఆహ్వానం మరియు కరపత్రం విడుదల కార్యక్రమం. మనం సైతం దేశం కోసం. భారతీయులుగా మనందరి బాధ్యతను, ఐకమత్యాన్ని చాటుదాం. తేదీ 1/6/2025 ఆదివారం నాడు సాయంత్రం 4 గంటల నుండి సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ బోధన్ వారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో పెద్ద హనుమాన్ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఒక భారతీయుడిగా పెద్ద ఎత్తున పాల్గొని భారత సైనికుల యొక్క మనోధైర్యాన్ని పెంచి మీ దేశభక్తిని చూపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపీకిషన్, బోధన్ మండల బీజేపీ అధ్యక్షులు సిర్ప సుదర్శన్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజులదేవి పవన్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు యోగిరాజ్ వైద్య, జొర్రిగల రవీందర్, బీజవయం పట్టణ అధ్యక్షులు అనుగంటి గౌతమ్ గౌడ్, కందికట్ల వాసు, బీవీఎస్ కస్పలింగం, బీజేపీ నాయకులు బాబురావు, సాయి తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय మనం సైతం దేశం కోసం, మనం సైతం దేశం కోసం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మనం సైతం దేశం కోసం, మనం సైతం దేశ అమర్ రహే, మురళీ నాయక్ అమర్ రహే, మురళీ నాయక్ అమర్ రహే, మురళీ నాయక్ అమర్ రహే. भारत माता की जय, పహల్గాం ఘటన ఏదైతే ఉందో దాంట్లో అమాయకులైన మగవారిని, హిందూ మతస్థుల్ని మాత్రమే ఉగ్రవాదులు చంపివేయడం జరిగింది. అది మన ఆడబిడ్డల కుంకుమ ఏదైతే ఉందో సింధూరం తుడిచివేసి వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. దానికి మన భారత ప్రభుత్వం నీటుగా జవాబిస్తూ మే 7వ తారీఖున కేవలం 25 నిమిషాల్లోనే ఎవరికి హాని కలగకుండా కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి, ఉగ్రవాద ఏవైతే వాళ్ళ స్థలాలు ఉన్నాయో, వాళ్ళ స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేసి వారికి నామరూపాలు లేకుండా వారిని మన భారత సైన్యం ఏదైతే ఉందో త్రివిధ దళాలు వాళ్ళ గురముంగల స్థావరాలు నాశనం చేయడం జరిగింది. ఇది భారత ప్రపంచంలోనే గొప్ప విజయంగా భావిస్తుంది. ఎందుకంటే సామాన్య పౌరుల జోలికి వెళ్లకుండా కేవలం ఎవరైతే మన భారతీయ ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించడం కారణమైందో దానికి మన ప్రధాని మోదీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ యొక్క ఏదైతే కార్యక్రమం చేపట్టినో దానికి కేవలం ఒకటే రోజు రాత్రిలో 25 నిమిషాల్లో ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నట్టుగా వాళ్ళని తుడిచిపెట్టవేయడం జరిగింది. ఇది చూసి ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాలి, భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తే వాళ్ళ ఖబర్దార్గా మన మోడీ గారు ఇలాంటి సంఘటన చేసి చూపెట్టడం జరిగింది. దీనికి అదేవిధంగా మనం మన భారత సైనికులకు మద్దతుగా నిలుస్తూ మనం బోధన్ పట్టణంలో గోపనగర్ చెప్పినట్టు జూన్ 1వ తారీఖున సాయంత్రం 4 గంటలకు ఆదివారం రోజు పెద్ద హనుమాన్ మందిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున మనం ర్యాలీ తీయదలిచినాం. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు
కుల మతాలు రాజకీయాలు వర్గాలు పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క యువకుడు యువతులు కానీ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా ఒక భారతీయ పౌరుడిగా మేమందరం భారతీయ పౌరులుగా మేము కోరడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై 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 మాతా, జై 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 మాతా, భారత్ మాతాకి జై. ఏదైతే పహల్గామాలో జరిగిన ఉగ్ర దాడి ఒక మతం ఆధారంగా ఓన్లీ హిందూ పురుషులనే టార్గెట్ చేసి చంపడం జరిగింది. అది చాలా దురదృష్టకరం, దారుణం. ఇంతకంటే ప్రపంచంలో ఏమైనా చర్య ఏది ఉండదు. కావున దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించి దీన్ని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఉగ్రముఖల మీద దాడులు జరిపి వాళ్ళని మట్టుబెట్టిన ఘనత భారతదేశ ప్రభుత్వానిది, నరేంద్ర మోడీ గారిది. దీనికి సందర్భంగా ఈ పోరాటంలో మురళీ నాయక్ గారు అమరులు కావడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉగ్రవాద సమూలంగా నాశనం చేయడంలో మనకు మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభం చేసి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మన భారత సైన్యం చూపించిన వీరోచితమైన పోరాటానికి నిదర్శనంగా ఈ పాకిస్తాన్ ఏదైతే భారత దాడికి తట్టుకోలేక కాలబేరానికి వచ్చి మనల్ని మన ముందు మోకరిల్లి క్షమాపణ కోరడం జరిగింది. ఇక ముందు ఏ దేశమైనా ప్రపంచంలో భారతదేశం వైపు చెడు దృష్టితో చూడాలన్నా, భారతదేశం వైపు ఎలాంటి ఒక దాడులు చేయాలన్నా ఈ రోజు భారత ప్రభుత్వం, భారత ఆర్మీ, త్రివిధ దళాలు ఈ రోజు సరైన సమాధానం చెప్పడం జరిగింది. కావున వారికి చేసిన ఈ యొక్క పోరాట ఫలితంగా వారి యొక్క గొప్పతనం, వారి యొక్క వీరోచిత పోరాటానికి నిదర్శనంగా ఈ జూన్ 1వ తారీఖు ఆదివారం రోజున బోధన్ పట్టణంలో పెద్ద హనుమాన్ మందిర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన భారత సైన్యానికి, మన భారత త్రివిధ దళాలకి మనం వాళ్ళకిచ్చే గౌరవప్రదమైన ఒక వందనంగా అందరం భావించి ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలని, భారత సైన్యానికి మనం ఇచ్చే గౌరవం ఇదేనని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఇదే ఆహ్వానంగా భావిస్తూ అందరూ 1వ తారీఖు 6/6/2025 ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకి పెద్ద హనుమాన్ మందిర్కి చేరుకొని ఈ ర్యాలీలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను. కల్దుర్కి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఖండోబా మందిరం వద్ద శ్రీ లోకమాతదేవి అహిల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా జరపడం జరిగింది. అహిల్యాబాయి మాల్వా రాష్ట్రాన్ని పాలించిన గొప్ప రాణి మాత్రమే కాకుండా ధర్మవంతురాలు, ప్రజాహితైషి మరియు గొప్ప దాతగా పేరు తెచ్చుకున్నారు. ఆమె పాలనలో ప్రజలకు న్యాయం, సమానత్వం మరియు అభివృద్ది లభించాయి. ఆమె పుణ్య కార్యాల ద్వారా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలను, ధర్మశాలలను, ఘాట్లను నిర్మించారు. వారణాసిలో కాశీ విశ్వనాథ దేవాలయం పునర్నిర్మాణం ఆమె చేతుల మీదుగా జరిగిందనే విషయం మనందరికీ గర్వకారణం. ఆమె జీవిత చరిత్ర మనకు ధైర్యం, నిస్వార్థ సేవాభావం మరియు ధర్మబద్దతకు నిదర్శనం. ఇలాంటి మహానుభావురాలు జయంతిని జరుపుకుంటూ మనం కూడా ప్రజాసేవలో తలమునకలవ్వాలని సంకల్పిద్దాం. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షుడు సిరిగిరి రామ్, కార్యదర్శి సిరిగిరి గౌర్, గొండ సిరిగిరి, అశోక్ సభ్యులు నాగ్గొండ శ్రీనివాస్, శివకాంత్, పీరాజీ, సుధాకర్, జలంధర్, మాధవరావు, సాయిలు, ఈరుగొండ, విఠల్ తదితరులు పాల్గొనడం జరిగింది. జై అహిల్యాబాయ్, జై హింద్. చేసిన సేవలకు గాను మన భారత ప్రభుత్వం ఈరోజు ఇండోర్ అనే విమానాశ్రయానికి అహిల్యాబాయి హోల్కర్ అని నామకరణం చేసి ఈమె చేసిన సేవలకు గాను ప్రభుత్వము ఈరోజు పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ అధికారికంగా సెలవు దినం ప్రకటించి ప్రతి ఒక్క కార్యాలయాల్లో, ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా ఈమె జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈమె కేవలం ఒక మతానికో, ఒక వర్గానికో కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయాలను
మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ధర్మశాలలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈమె పుణ్యమా అని ఈరోజు మనము ఇన్ని మందిరాలను మనము దర్శించుకోవడం జరుగుతుంది. కాశీలో ఉన్నటువంటి ఒక ఘాటుకు కూడా అహిల్యాబాయి హోల్కర్ అని నామకరణం చేశారు. ఈమె చేసిన సేవలకు గాను అనేక ధర్మశాలలు, అనేక వేద పాఠశాలలు, అనేక సంస్థలను ఈమె పేర్లు పెట్టుకొని ఈమె గౌరవ సూచికంగా ఒక ఉన్నత వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనం అందరము ఎంతో కొలవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే అతి చిన్న వయసులోని 8 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుని మరియు అతి చిన్న వయసులోనే వాళ్ళ భర్త ఖండోబా హోల్కర్ ని దూరం చేసుకుని ఏదైతే మనము మరణానంతరము భర్త మరణించిన అనంతరం ఏదైతే మనం దూరంగా ఉంటామో వాళ్ళ మామగారు అయినటువంటి చెప్పి ఈరోజు మీరు దూరం అయితే ఈ సామ్రాజ్యానికి ఎవరు పాలిస్తారు? ఒక ఆడ వ్యక్తి ఉండి కూడా ఆమె అన్నింటికి దూరంగా ఉండి ఈరోజు పరిపాలనా సౌబేలంలో ముందుకు సాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారే అహిల్యాబాయి. ఆమె చేసిన సేవలకు గాను అనేక రకాల సేవలు ఈరోజు మనం ఏ గుడిని చూసుకున్నట్లయితే దాన్ని మన పక్కన శ్రీశైలంలో కూడా చూసుకుని ఆనవాళ్లు దాదాపుగా 157 ఆలయాలను పునర్నిర్మించినట్టు ఒక శక్తి, నారీ శక్తి. ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ పాలన, ఆ రోజు ఉన్నటువంటి సంస్థలు, ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆమెకు ఒక నారీ శక్తి, ఒక భర్తను పోగొట్టుకొని కూడా ఏమాత్రం లొంగకుండా, ఎవ్వరికి లొంగకుండా ఈ యొక్క సామ్రాజ్యాన్ని ముందు నడిపించిన వ్యక్తిలో సక్సెస్ఫుల్ గా ఛేదించిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ యొక్క అహిల్యాబాయి హోల్కర్. ఈమె శివభక్తురాలు. ప్రతిరోజు నర్మదా నదిలో, పవిత్ర గంగా నదిలో స్నానం చేసి ప్రతిరోజు మట్టితో ఏదైతే శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆమె ఏదైతే తీర్పు చెప్తుందో ఆ శివలింగం సాక్షిగా తీర్పు చెప్తూ ప్రజల్ని చాలా సౌకర్యవంతంగా ఉండి అందరిలో కలిసి వెళ్తూ ఉంటూ రాజ్యాన్ని ఒక ఆడ వ్యక్తి అయిన నుండి కూడా, ఒక స్త్రీ నారీ శక్తి అయిన నుండి కూడా 30 సంవత్సరాలు ఏకదాటిగా వారి యొక్క సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిన వ్యక్తి అంటే ఆషామాషి విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈమెను గుర్తించి ఈమె కేవలం ఒక మహారాష్ట్రనే కాదు, దేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు, అన్ని పుణ్యక్షేత్రాలు, ధర్మశాలలు అన్ని కూడా అడుగంటున్న మొఘలుల సామ్రాజ్యం. అప్పుడు మనం నిజాం ప్రభు స్థానంలో అన్ని మన వ్యవస్థలను కూల్చేస్తే ఆమె ఒక స్త్రీ శక్తి ముందుకు నడిపించి అనేక ఆలయాలను ఈమె ముందుకు తెచ్చిందంటే చాలా గొప్పదగ్గ విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావులు, ఇలాంటి పుణ్యవంతులు పుట్టిగానే ఆమెకు ఏదైతే పుణ్యం శ్లోకవతి అహిల్యాబాయి హోల్కర్ అని అన్నారంటే ఆమె ఎంత పుణ్యం చేస్తేనో ఈ పేరు ఆమెకు పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో నేటి యువకులకు, నేటి తరానికి ఈమె చేసిన సేవలు అంతో ఇంత కాదు, చాలా దేశానికి మన సాంస్కృతిక సంప్రదాయాలు ముందు తరాలకు, భవిష్యత్తు తరాలకు తెలియ విధంగా మన భారతదేశం యొక్క అఖండ భారతదేశంలో ఈమె చేసిన సేవలు అన్ని ఇన్ని కావు. కాబట్టి అప్పుడు బ్రిటిష్ ఒక రాజు ఈమె యొక్క నారీ శక్తిని చాలా విద్యావంతురాలు, తెలివివంతురాలు, ఇలాంటి వ్యక్తి మీ భారతదేశంలో పుట్టినందుకు ఏదైతే ఈ అహిల్యాబాయి హోల్కర్ దేవి ఈమె చేసిన సేవలు దేశానికి ఎనలేనివి. మన భారతదేశంలో ఏవైతే ఎన్ని మందిరాలు ఉన్నాయో అన్ని మందిరాలు కట్టడాలలో ఈమె పాత్ర, ప్రతి ఒక్క మందిరం దగ్గర ఈమె పాత్ర అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మనం తీసుకున్నట్లయితే మన ఇన్ని 12 జ్యోతిర్లింగాలలో ప్రతి ఒక్క జ్యోతిర్లింగం కూడా ఈమె యొక్క కృషితోనే కట్టడం జరిగింది. ఆ రోజు మొఘలుల కాలంలో కూడా అనేక కట్టడాలను కూల్చివేస్తే ఈమె ముఖ్యంగా సోమనాథ్ ఆదేశాలను పునర్నిర్మించడంలో ఈమె ఎంతోగానో కృషి చేసినట్లు మనందరికీ తెలిసిన విషయమే. మన దేశ ప్రధాని కూడా గత సంవత్సరం ఈమె యొక్క హోల్కర్ అహిల్యాబాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈమె యొక్క చేసిన సేవలు దేశం ముందు అందరికీ తెలియజేసే విధంగా బోధన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా వసంత్ రెడ్డి ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. వసంత్ కు కాంగ్రెస్ నాయకులు, ఏరాస్పల్లి వాసులు పలువురు పూలమాలలు వేసి శాలువలతో సన్మానించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో నికసైన కార్యకర్తగా కష్టపడి పార్టీ కార్యక్రమాలు ముందుండి నడిపిన వసంత్ కు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని ఏరాస్పల్లి గ్రామవాసి మేము సైతం ఫౌండర్ నవీన్, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలశంకర్ మాట్లాడుతూ వైస్ చైర్మన్ గా వసంత్ మా టీంలోకి రావడం గర్వంగా ఉందన్నారు. పెద్దలు, పూజలు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఒక కార్యకర్తగా
బాధ్యతలు అంటే కార్యకర్త మంచి కార్యకర్త అని గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చారు. కాబట్టి అందరికీ పోస్ట్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందం. సుదర్శన్ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ మంత్రి వారు చాలా ఆనందం. సుదర్శన్ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ మంత్రి వారు పోస్ట్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందం. సుదర్శన్ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ బోధన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్న వసంత్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన బోధన్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారంతో ఈరోజు వసంత్ అన్న గారికి వైస్ చైర్మన్ గా ప్రకటించడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలో గల ప్రెస్ క్లబ్ భవనంలో శుక్రవారం నిర్వహించిన నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలను ఎన్నికల అధికారులు సుంకరి గంగామోహన్, యామ్నాజీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు బరిలో 3 అభ్యర్థులు నామినేషన్ వేయగా భారీ మెజార్టీతో సంజీవ్ పార్థం గెలుపొందడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా గంధం చిరంజీవి గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా తమ్మి వినోద్, సంయుక్త కార్యదర్శిగా ముఖేష్, కోశాధికారిగా లిక్కి శ్రావణ్ కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలకు 100% ఓటింగ్ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డితో కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క క్లబ్ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములు పక్కన పెట్టి ప్రెస్ క్లబ్ సంఘటితనానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షులు గంధం చిరంజీవి మాట్లాడుతూ నాపై నమ్మకముంచి నన్ను ప్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న నా తోటి మిత్రులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ గా క్లబ్ కు సమన్యాయం చేస్తానని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభ్యున్నతికి నూతన కార్యవర్గం నిబద్దతతో కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా గెలుపొందిన కార్యవర్గ సభ్యులకు పలువురు పాత్రికేయులు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ద్వారా ఎన్నుకోబడ్డ నూతన కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి నాతో సహా కంగ్రాచులేషన్ తెలుపుకుంటున్నాను. అలాగే మన ఈ నూతన క్లబ్ కొరకు ఈ క్లబ్ ముందడికి సాగాలని, అలాగే మా వంతుగా మేము నిస్వార్థంగా పనిచేసి ముందుకు నడుపుతామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విజయాన్ని చేసిన ప్రతి ఒక్కరికి అలాంటి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ ఎన్నికలు సజావుగా సాగడానికి వారి సాయశక్తుల కృషి చేసిన ఎలక్షన్ అధికారులు చరణ్ గౌడ్ గారు, డాక్టర్ గంగమోహన్ గారు, వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే నాతో పాటు ఎన్నికైన ముఖేష్, వినోద్, చిరంజీవి, శ్రావణ్కు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి అనుమతితోనే ఏ పని చేసినా, ఏ అడుగు వేసినా మీ అందరినీ సహకారం తీసుకొని పనిచేసి పెడతా. అలాగే ఆ ఫస్ట్ ప్రయత్నం మన డబ్ల్యూపై కానీ ఓపెన్ ప్లాట్పై కానీ గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న గారితో, అలాగే ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్న గారి ఇద్దరి సహకారం తీసుకొని మన జర్నలిస్టులకు
నేను బ్రతుకున్నంత వరకు నేను పదవులు ఉన్నా లేకున్నా ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్ళినా మీ అందరి సహకారంతో దేవుడి సహకారంతో నవనాథపురం తీసుకొని జీవితాలు మార్చుకోవాలని ఏ అపరాధం మీరు కాల్ చేసినా ముందు వ్యక్తిని గమనించి మీరు తెప్పించినందుకు మిమ్మల్ని ఇప్పటికీ నేను తీర్చుకోలేదు. దయచేసి ఇద్దరు సహకారాలు నాకు అందించాలని మీ అందరూ నేను చెప్తున్నా. ఈ చిన్న ఉపన్యాసాన్ని నాకు అనుమతించడానికి నా మనస్ఫూర్తిగా చేస్తాను. అలాగే అన్మోర్ టైం ఎలక్షన్ అధికారులు శిక్ష మంచి నవనాథపురం ప్రెస్ సభ్యులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే నాపై నమ్మకం పెట్టుకొని నాకు ఓటేసి నన్ను గెలిపించినందుకు నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి గంగమ్మన్న గారికి అలాగే చరణ్ గౌడ్ అన్న గారికి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి తప్పులు జరగకుండా ఈ యొక్క ఎలక్షన్ ని ఇచ్చి ప్లాట్ఫామ్ మీద నడిపించి తీసుకొచ్చి ఇంత విజయం సాధించి ఇప్పుడు ఈ విధంగా చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే గతంలో అయినా ఇప్పటికైనా ఎప్పటికైనా ఓటింగ్ ఉంటుంది. ఆ ఒక నమూనా ఎట్లా ప్రణాళిక ఎట్లా తయారు చేయాలి, అది ఏ విధంగా వెళ్ళాలి అని గొప్ప ఆలోచనతో అది ముందరికి నడిపినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే నాపై నమ్మకం వచ్చి ఉపాధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఓటమి గెలుపు అనేది సహజం. ఈ రోజు కాకుండా రేపన్నాడు ఘన విజయం సాధించవచ్చు. వారు నా పోటీ చేసిన వారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే ఒకరికి ఒకరు పోటీ ఉంటేనే ఒకరికి ఇంకొకరికి విలువ అనేది తెలుస్తుంది. దయచేసి వాళ్ళు ఎవ్వరూ అనేదిగా భావించకుండా ఈ పోటీలో పాల్గొన్న సభ్యులందరికీ శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగన్నా ఇప్పుడు నూతన కార్యవర్గం అధ్యక్షులు మన సంజీవన్న గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే తన అధ్యక్షతగా మేము పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ప్రతి ఒక్కరికి ఈ సమావేశంలో ఈ ఓటింగ్ ప్రతి 100% ఓటింగ్ ప్రతి ఒక్కరు ఓటేసి 100%గా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరు ఆ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఇప్పుడు నూతన కార్యవర్గానికి మన ముఖేష్ అన్నకు, తమ్మి వినోద్ అన్నకు, సంజీవ్ అన్నకు అండ్ ఇంటి శ్రవణ గారికి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన ఎన్నికలు ఎలక్షన్ ద్వారా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎలక్షన్ ద్వారా ఎన్నికవడం మన అధ్యక్షులు సంజీవన్న గారికి, ఉపాధ్యక్షులు చిరంజీవిగా నేను, ప్రధాన కార్యదర్శి తమ్మి వినోదన్న గారికి, క్యాషియర్ నిత్తి శ్రవణన్న గారికి, అలాగే ముఖేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ సంవత్సరం పాటు మమ్మల్ని ముందుకు నడపాలని, క్లబ్ ముందుకు నడిపే విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నవనాథపురం ప్రెస్ క్లబ్ ఎలక్షన్ ద్వారా నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు మా నూతన కార్యవర్గాన్ని గెలిపించినందుకు వారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆర్మూలో ఉన్న ప్రతి అర్హులైన జర్నలిస్టుల కొరకు డబుల్ బెడ్రూమ్లు లోకల్ పార్టీ కొరకు గౌరవ ఎమ్మెల్యే రాజశేఖర్ అన్న గారి సహకారంతో, అలాగే ఆర్మూ నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్న గారి సహకారంతో ప్లాట్లు లేదా డబుల్ బెడ్రూమ్లు 2 లక్షల 50,000 రూపాయలతో 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 2 లక్షల 50
వారి సహకారంతో సంపాదించుకుంటామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు బోధన్లో తిరంగా ర్యాలీ ఆహ్వానం మరియు కరపత్రం విడుదల కార్యక్రమం. నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక, అధ్యక్షుడిగా సంజీవ్ పాఠ్యం ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.